రేపు అల్లు అర్జున్ కన్నా ముందు మనకే కొట్టాలనిపిస్తుంది. అలా ఉంటుంది మరి ఆయన యాక్టింగ్. త్రివిక్రమ్ గారి మూవీస్లో హీరోయిన్ వల్ల హీరో ఇబ్బందులు పడటం చూసాం. హీరోయిన్కి ఒక డిఫెక్ట్ పెట్టి హీరోతో కామెడీ చేయించడం చూసాం. హీరోయిన్ వల్ల హీరో ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకడం కూడా చూసాం. కానీ ఫస్ట్ టైం అప్పటి వరకు లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్న హీరోకి హీరోయిన్ చెప్పే డైలాగ్తో హోప్ తెప్పిస్తారు. మరికేంటి మరి నేను రానా? నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? త్రివిక్రమ్ గారి బ్రిలియంట్ డీటెయిల్స్ గురించి చెప్పాలంటే త్రివిక్రమ్ గారు పురాణాలు రెఫరెన్స్ తీసుకొని డైలాగ్స్ అండ్ స్టోరీస్ రాస్తారని తెలుసు. కానీ ఈ మూవీలో క్యారెక్టర్స్ని రెఫరెన్స్గా తీసుకున్నారు. వాల్మీకి రామాయణం రాయక ముందు వరకు ఒక దొంగ, తర్వాత మహర్షిగా మారి రామాయణం రాశారు. ఆయన రెఫరెన్స్గా తీసుకుని మురళీ శర్మ గారి క్యారెక్టర్ రాశారు. అందుకే ఆయన నేమ్ వాల్మీకి. అలాగే రాముడు రెఫరెన్స్తో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్. మూవీలో ఆయన నేమ్ బంటు అని పెట్టిన క్యారెక్టర్లో మాత్రం ఆయన రాజే. అందుకే రోహిణి గారితో ఒక డైలాగ్ చెప్పిస్తారు, నా కొడుకు ఎక్కడున్నా రాజే అని. రాముడు అరణ్యవాసం చేసినట్టే మన హీరో కూడా ఒక చిన్న ఇంట్లో పెరుగుతాడు. అంతేకాదు ఎంత